కరెక్ట్ గా ఎన్నికలకి 4 నెలల ముందల గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం 4 నెలలు చదువుకునే దానికి సమయం ఇవ్వలేదు. 2 నెలలు చదవాలంట, ఎగ్జామ్ గెలవాలంట. ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. 4 సంవత్సరాలు 10 నెలలు అందరూ కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే కేవలం 897 పోస్టులు ఈ రోజు విడుదల చేశారు. ఆ గ్రూప్ 2 పోస్టులకి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అందరం చూస్తున్నాం. అందుకే నిరుద్యోగ యువకులందరినీ నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, ఎవరు అధైర్యపడద్దండి. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి డిఎస్సి కూడా నిర్వహించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జగన్ ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి. ఎవరు గుర్తొస్తారు? బిల్డప్ బాబాయ్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిక్కెట్లు కొని మరి డబ్బులు ఇచ్చి మా సినిమా చూడండి రా బాబు అని అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఈ వైకాపా పార్టీకి అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ బిల్డప్ బాబాయ్ కట్టింగ్లు మామూలుగా ఉండవు. ఒక మీటింగ్కి వెళ్ళి నేను అర్జునుడు అంటాడు, ఇంకో మీటింగ్కి వెళ్ళి అభిమన్యుడు అంటాడు. కానీ బిల్డప్ బాబాయ్ ఒక సైకో, ఒక భస్మాసురుడు, ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు. అతని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఒక ట్వీట్ పెట్టినా, ఒక పోస్ట్ పెట్టినా ఫోన్ తీసి బంధువులతో ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్తే ఏకంగా కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ జగన్కి రంగులు బొమ్మలంటే బాగా ఇష్టం. మనం కట్టినీళ్ళకి రంగులేసి ఆయన కట్టినట్టు చెప్తాడు. మనం పెట్టిన అన్న క్యాంటీన్లకి రంగులేసి సచివాలయం ఏర్పాటు చేసామని చంకలు గుద్దుకుంటాడు. ఇంతేకాదు, ఇప్పుడు మనం భూమి కొనినా లేదంటే పూర్వీకులు మనకి భూమి ఇస్తే ఆ భూమి పట్టాల పైన కూడా ఆయన ఫోటో పెడుతున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మీ బిడ్డ అంటాడు. అందరికి ముద్దు పెట్టి నేను మీ బిడ్డని అంటాడు. దయచేసి పొరపాటునది నమ్మద్దండి. ఎందుకు చెప్తున్నా అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత నేను మీ బిడ్డను కదా, మీ భూములు తిరిగి నాకే ఇవ్వండి అని చెప్తాడు ఈ జగన్. మన పొలంలో సర్వే జరిగితే ఆ సర్వే రాలిపోయిన ఆయన మొహం ఎందుకురా బాబు. ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయో ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు లాగా తనకు కూడా ఇమేజ్ రావాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ అది అసాధ్యం. కారణం ఏంటో తెలుసా? జగన్ అంటే ఒక జైలు గుర్తొస్తుంది, చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్. జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, చంద్రబాబు గారు చూస్తే కియా కార్ కంపెనీ గుర్తొస్తుంది. జగన్ ఒక ప్రిజనరీ, చంద్రబాబు గారు ముందు చూపున్న ఒక విజనరీ. నిన్నగాక మొన్న మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అతి కిరాతకంగా ఎలా అరెస్ట్ చేశారో. 73 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేసిన వ్యక్తి. ఆయన అర్ధరాత్రి వెళ్లి ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు. ముందల 3,000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. ఈ సభాముఖంగా మళ్ళీ జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా. బ్రదర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. జగన్ జైలుకి వెళ్తే రోజుకో కుంభకోణం బయటపడేది. అదే మన బాబు గారిని రాజమండ్రి జైల్లో బంధిస్తే రోజు ఆయన చేసిన మంచి పనులు బయటపడినాయి.